హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇంట్లోనే బొంబాయి చట్నీ చేయబోతున్నాము. ఈ చట్నీ హోటల్కి మించి వస్తుందండి. ఎలా తయారు చేశారంటే పూరితో కానీ, ఇడ్లీతో కానీ, దోశతో కానీ చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ చట్నీకి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదండి, 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఈ చట్నీలో ఇవి మెయిన్ అండి, బాగా వేగనివ్వాలండి. ఈ ఆయిల్లో చిట్టపట్లాడే వరకు వేగించాలి. ఇవి వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నేను 5 వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి కారం అయితే యాడ్ చేయాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఎందుకంటే మనం దీనిలో కారం పౌడర్ ఏమి వేసుకోం కాబట్టి పచ్చిమిరపకాయలు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేయాలి. ఇలా పొడుగ్గా కట్ చేయాలండి ఈ బొంబాయి చట్నీకి. ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది. ఇవి కూడా 50% వరకే వేగనివ్వాలి, మరి ఎక్కువ వేగిపోతే కర్రీ అయితే బాగోదు. ఇప్పుడు దీనిలో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకోకుండా ఇలా దంచి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి బొంబాయి చట్నీ. ఉల్లిపాయ ముక్కలు కూడా 50% బాయిల్ అవ్వాలి, ఎక్కువ ఉడికిపోతే మనకి బొంబాయి చట్నీ అనేది టేస్ట్ అయితే రాదు. ఇప్పుడు దీనిలో ఒక బంగాళదుంప సన్నగా తరిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇవి కూడా బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయతో పాటుగా బంగాళదుంపలు వేగనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కానీ ఉంచామంటే మెత్తగా మగ్గిపోతాయి బంగాళదుంపలు. చాలామంది ఉడకబెట్టి వేస్తారండి, అలా వేసుకోకుండా ఇలా పచ్చి బంగాళదుంపనే మగ్గించుకొని కూర చేస్తే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా అయితే మగ్గిపోయాయండి బంగాళదుంప ముక్కలు కూడా. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ఒకటి వేసుకోవాలి. ఈ టమోటా ఇప్పుడే వేయాలండి, ముందు కనుక వేసామంటే బంగాళదుంపలు అయితే ఉడకవు. అందుకు బంగాళదుంపలు మగ్గిన తర్వాత టమోటాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టామంటే టమోటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి. ఈ కర్రీ హోటల్కి మించి అయితే వస్తుందండి, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారు కదా, చక్కగా అయితే టమోటా ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీనికి మనకి కావలసినంత వాటర్ అయితే వేయాలండి. మరీ ఎక్కువగా ముద్దగా ఉన్నా బాగోదు, ఎక్కువ పలసగా ఉన్న చట్నీ బాగోదండి. మీడియంలో అయితే చట్నీ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 గ్లాసున్నర వాటర్ అయితే ఇందులో వేసుకుంటాను. ఈ వాటర్ వేసిన తర్వాత బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. వాటర్లోనే ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంపలు కొంచెం ఉడికితే బాగుంటుంది. కూర సాఫ్ట్గా ఉంటాయండి ఇందులో ఉడికి. ఉల్లిపాయ ముక్కలు అయితే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. కొంచెం పసుపు కనుక వేసుకొని మూత పెట్టుకున్నామంటే మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇది బాగా మరుగుతుంది కదా, మరిగేటప్పుడు మనం శనగపిండి వేసుకుందాం. దీనిలో చాలా ఈజీగా తక్కువ టైంలో బాగా రుచిగా వస్తుందండి కూర అయితే. చూసారు కదా, చక్కగా అయితే బాయిల్ అవుతుంది వాటరు. ఇప్పుడు 2 స్పూన్లు శనగపిండి వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, చక్కగా బంగాళదుంప ముక్కలు ఎలా సాఫ్ట్గా ఉడికిపోయాయో. 2 స్పూన్లు శనగపిండి బాగా వాటర్లో ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈ శనగపిండిని వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా చేసేయచ్చండి. ఏ వంట రాని వాళ్ళు కూడా చాలా చక్కగా రెడీ చేసేస్తారు ఈ కర్రీని అయితే. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనము దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ బొంబాయి చట్నీ. ఇది ఎక్కువ పూరీతో అయితే సూపర్ ఉంటుందండి. పూరీతో కానీ లేకపోతే దోశలతో కానీ చాలా చాలా బాగుంటుంది. ఇలా దించేటప్పుడు ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. మరి చల్లగా అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా ఉంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసి దించుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.